హైపర్ న్యూస్ కి స్వాగతం. విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ను ప్రభుత్వం సస్పెండ్ చేసిందని, ఉపాధ్యాయులు పురపు విద్యార్థులు కళాశాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని, దానికి మా వంతు సహకారం అందిస్తామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇటీవల ఫీజులు చెల్లించాలని విద్యార్థులను ప్రిన్సిపాల్ ఇబ్బంది పెట్టడంతో, ఈ సమస్యను ప్రభుత్వానికి ఎమ్మెల్యే తెలియజేయడంతో ప్రిన్సిపాల్ వైఖరి సక్రమంగా లేకపోవడంతో ప్రభుత్వం ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేసింది. కళాశాల నిర్వహణపై అధ్యాపకులు, విద్యార్థులతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు అంశాల గురించి చర్చించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఇదే కళాశాలలో చదువుకొని ఈ స్థాయిలో ఉన్నానని, ఇటీవల విద్యార్థుల పట్ల ప్రిన్సిపాల్ వైఖరి బాధ కలిగించిందని అన్నారు. ఎంతో ఘనచరిత్ర కలిగిన ఎస్కేఆర్ కాలేజీలో ఎక్కువ అడ్మిషన్లు జరిగేలా విద్యార్థులు వారికి తెలిసిన వారికి చెప్పాలని సూచించారు. కళాశాల పూర్వపు విద్యార్థిగా ఎటువంటి సహకారం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో చెంచు రామయ్య, రహీం, నాగేంద్ర ప్రసాద్, పెంచలయ్య, సురేంద్ర, మస్తా నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఉదయం నోట్ చేసుకోండి. నలభై మందిలో కూడా ఎగ్జామ్ ఫీజు పే చేసే ముందే మీరు ఫీజు కట్టాలా అని చెప్పేసి అక్కడ కొంతమంది ఫిల్టర్ అయిపోయారు. కేవలం పూర్వ విద్యార్థి కాదు, సార్ యొక్క రాజకీయ పునాదులు పడింది మన కళాశాలే. చేయాలా మా బిడ్డలు మీరు పేద బిడ్డలు చదువుకుంటే మా సంతోషం. అంటే సార్ చెప్పారు కదా, బాబు మీరు ఒక ఫోటో ఇస్తే పిల్లలు నేరుగా వచ్చారు. నా దగ్గర నేరుగా వచ్చి, సార్ మా పరిస్థితి సార్, అంతకుముందు పేపర్లో చూస్తూ ఉన్నాయి, అంటే ధర్నాలు చేయడం ఏమీ చేసి చూసాను. అందరిని అడిగితే పాపం అందరూ వాళ్ళ బాధలు చెప్పారు. చెప్పిన తర్వాత సరే తప్పదు కాబట్టి ఆయనతో కూడా పిలిచి మాట్లాడారు. ఆఫీస్కి పిలిచి ప్రిన్సిపాల్ మాట్లాడారు. అప్పుడే అర్థమైంది. ఇప్పుడు మా సీఏ గారు కూడా ఉండారు, దగ్గరే ఉండారు. అంటే ఆయన వర్షనం ఆయన చూస్తే ఏదో కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాడు. సరే ఎందుకు లేకపోయింది మనకి, ఆయన ఎందుకు ఉంటారని చెప్పి మనం మన పిల్లలు ఇచ్చినన్ని కూడా మనం ట్యాక్స్ చేసాం, ఫేషియల్ ట్యాక్స్ చేసాం. వాళ్ళు కూడా విచ్ఛేదించుకొని ఏదో నిర్ణయం అయిపోయింది. మనం అంటే అతనికి ఏదో మనం చేయాలని అయితే కాదు, ఎంప్లాయీస్ మనం ఇలా చేయడం పద్ధతి అయితే ఆయన ఉద్యోగాల వల్లే ఆయన తెచ్చుకున్నాడు. కాబట్టి ఏంటంటే ఆయన వెళ్ళిపోయాడు. దాని గురించి మర్చిపోండి. మళ్ళీ ఇక్కడికైతే మళ్ళీ పోస్టింగ్ ఏదో ఆయన ఉంటాడు, ఎక్కడో వదిలేయండి. ఇంకా మా కాలేజీ మేమందరం కూడా చదువుకున్న వాళ్ళం. మా కాలేజీ బాగుంటే మాకు సంతోషం. మేము కాలేజీ కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డామో నాగేంద్ర మీరు అన్నీ కూడా చెప్పారు. కాబట్టి ఏంటంటే పిల్లలు కూడా చెప్పాను అన్నమాట. విషయం ఏంటంటే పిల్లలు కూడా చెప్పేదంటే సిన్సియర్గా ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారో వాళ్ళందరూ క్లాస్కి రావాలి. దాంట్లో సగం మంది వచ్చేటట్లేదు, అది కుదిరే కాదు. ఇప్పుడు మీకు ఫేస్ ఐడెంటిటీ పెట్టండి సార్, బయోమెట్రిక్ కదా. కాబట్టి చెప్తాను, వాళ్ళు పిల్లలకి అటెండెన్స్ కావాలా, అది ఉంటే అటెండెన్స్, అది ఉంటే ఫీజు రియంబర్స్మెంట్. అది మీరు వాళ్ళకి చెప్పాలి. అంటే వాళ్ళకి తెలియదు కదా చెప్పాలి. వాళ్ళు ఎందుకంటే పాపం వస్తారు, ఊరికి వస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి ఫీజు రియంబర్స్ అవ్వాలంటే రావు, అంతే కదా. ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వాలంటే కాదు, అటెండెన్స్ లేదు. ఫేస్ ఐడి ఉంటే వాళ్ళు అవుతారు. అందరూ పెట్టేస్తున్నాం. మాకు కూడా అసెంబ్లీలో కూడా మాకు ఫేస్ ఐడి, మేము కూడా కూర్చుంటేనే మాకు ప్రజెంట్ చేస్తారు, లేకపోతే ఆప్షన్. కాబట్టి ఆ ఇంపార్టెన్స్ కూడా పిల్లలకి తెలియాల్సిన అవసరం. వాళ్ళు చెప్పడం ఏంటంటే లెక్చరర్స్ మాత్రం మాకు దేవుళ్ళు అండి, మాకు బంగారంగా చూసుకున్నారు మమ్మల్ని.
చెప్పి ప్రిన్సిపల్ గారు తప్ప సరే మనం గౌరవియాలి కాబట్టి ఇందులో ప్రిన్సిపల్ గారు ఎందుకు తగులు ఇది మంచి పాప గారు అని చెప్పి వీళ్ళతో మాట్లాడి అందరూ కలిసి గ్రూప్ కూడా పెట్టి ఆయన కూడా చెప్పి పంపించాం. ఆయన మాట్లాడి డిఫరెంట్గా మాట్లాడాడు. సరే నేను కూడా కాలేజ్ స్టూడెంట్ కాబట్టి గమ్మున ఉన్నాయి, లేకపోతే వేరే మామూలు ఎమ్మెల్యేకి వేరే మా కాలేజీ కాబట్టి మనం అట్లా పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు మనం అట్లా మాట్లాడకూడదు కాబట్టి మేము కూడా గౌరవంగానే చెప్పి ఇంకా అయిపోయింది సార్ చదువుకోండి అని చెప్పాం. కానీ మన పని అయితే మనం చేసాం, పేరుకి ఇబ్బంది లేకుండా బట్టలకి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పింది మేము చేసాం. మీకు చెప్తున్నానండి, సేమ్ మీరు ఎక్కడ ఫేస్ చేస్తున్నారో ఆయన నుంచి మీరు కూడా అదే విధంగా ఫేస్ చేస్తే చెప్పలేకపోయారు. లోపల మొదలు పడిపోతున్నారు తప్ప వీళ్ళు చెప్పలేకపోయారు. ఇప్పుడు ఇద్దరికి మీకు కానీ మన లెక్చరర్స్ కానీ ఇబ్బంది లేకుండా ఒక సమస్య క్లోజ్ అయింది. ఇక మీరు ఏం చేయాలా అనేది ఇప్పుడు నేను వచ్చిన దానికి మీరు కాలేజీ రెగ్యులర్గా రావాలి ముందు ఉన్నోళ్ళు. తర్వాత మిమ్మల్ని ఇప్పుడు మీ ప్రిన్సిపాల్ గారు ఆయనలాగా ఫీజు కడితేనే మీరు కాలేజీకి రండి అని అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఫీజు చేయకుండా మిమ్మల్ని ఇక్కడ ఫీజు కలెక్ట్ చేయడం మంచి పద్ధతి. తర్వాత గవర్నమెంట్ నుంచి ఫీజు మీ అకౌంట్లో పడిన తర్వాత మీరు కట్టకుండా పోవడం కూడా పెద్ద తప్పు. అది మంచి పద్ధతి. ఎందుకంటే మీకు గవర్నమెంట్ వేసింది ఫీజు, మీరు కట్టాలి. కాలేజీ కట్టకపోతే తినకూడదు. ఎగ్జామ్ ఫీజు అనేది మామూలు కట్టాలి, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే మీరు అన్ని స్కూళ్ళ కన్నా కాలేజీల కన్నా అడ్వాంటేజ్ ఏంటంటే అందరూ క్వాలిఫైడ్ లెక్చరర్స్. ఇప్పుడే చెప్తున్నారు గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ పేపర్ కూడా మేమే చెప్తాం సార్. అంత అటు నాలెడ్జ్ సంబంధించిన టీచర్స్ మీకు ఉన్నారు, లెక్చర్స్ ఉన్నారు. ఇంకెవరికి అవకాశం లేదు, కేవలం డిగ్రీ కాలేజీ వాళ్ళకి అవకాశం. ఇప్పుడు మొత్తం అన్ని స్కూల్లో డిగ్రీ అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయింది, అంటే ఆపేశారు, వాళ్ళు చేసుకోవడం. కాబట్టి ఇక్కడ మనం పెంచాలి. మనం మొత్తాలు కట్టుకో ఉండొచ్చు, మనం కట్టుకోకూడదు. మీరు చదువుకుంటే మీరు అవ్వకూడదే చెల్లి కట్టుకోకూడదు. మీ ఊళ్ళో ఒకటి జమీందారైనా మీదే చీలు కట్టుకోవాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్ అయినా, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అయినా, ఒక ఎంఆర్ఓ అయినా, ఒక ఎండిఓ అయినా, ఒక లెక్చరర్ అయినా మీదే చీలు కట్టుకోవాలి. చూడండి, చీలు కట్టుకోకపోయినా ఇప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితి గవర్నమెంట్ సాగిన వాళ్ళు. మొన్నదాకా మనల్ని, మన తాతల్ని, మన ముత్తాతల్ని రేయనే వాళ్ళు ఇప్పుడు చదువుకుంటే పేరు పెట్టి పిలవాలి. పేరు పెట్టి పిలవకుండా వేరే పేరు పిలవలేదు. భయం, ఆ భయాన్ని క్రియేట్ చేయాలి. మీరు క్రియేట్ చేయాలి కదా, చదువు వస్తాం. చదువు లేకపోతే ఇంకా హీనంగా చెప్తారు. ఎందుకు అనిపించాలని చెప్తాను నేను అనిపించాలని మీకు చెప్తున్నా. అయితే చెప్పను, మీకు చెప్పేదా నేను ప్రాక్టికల్గా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను కూడా చదువుకున్నా, ఇదే కాలేజ్ చదువుకున్నాం, పీజీ చేసాం, విశ్వవిద్యాలయం పీజీ చేసాం, 90లోనే మున్సిపల్ చైర్మన్. అయిన తర్వాత కూడా అమ్మ నాయన ఎంప్లాయీస్ నాకు ఇంట్లో నా భార్యని బిడ్డ చదివేదానికి వెలుగు సీసీగా చేరాను. వెలుగులో సీసీ అంటే సీసీ అంటే విలేజ్కి వెళ్ళి వాళ్ళతో ఉండి ఎస్టీ కాలనీలు, ఎస్సీ కాలనీలు కొనుక్కొని వాళ్ళు పెట్టి అన్నం తిని వాళ్ళ సమస్యలను తెలుసుకునే ఉద్యోగం. అంటే కింది లెవెల్లో పోవాలా, దానికి వెళ్ళా. మున్సిపల్ చైర్మన్గా బాగా ఉన్నా. ఎందుకు పోయాను? ఇంట్లో భార్య బిడ్డను సాకాలి. ఎందుకంటే అమ్మ నాయన బాధపడకూడదు కదా, వాళ్ళ బాధలు ఉంటాయి. వాళ్ళ బాధపడితే ఏమవుతుంది? ఆడ పని చేసి వచ్చాను కాబట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. కింద బాధ తెలియలేదు అనుకో, ఈ స్థాయికి రాను. నేను కూడా మా నాయన, మా తాత రాజకీయ నాయకుడు అయ్యి, మా ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యామిలీ అయితే నాకు పేదవాళ్ళ విషయం నాకు తెలియదు, పేదవాళ్ళు పడే బాధ నాకు తెలియదు. కాబట్టి నేను గ్రౌండ్ లెవెల్లో వెలుగులో పనిచేసి పేదవాళ్ళ విషయం తెలుసు కాబట్టి నా బాధలట. 100 మంది ఏమైనా అనుకోవచ్చు, ఈ పిల్లడు నూరు సునీల్ కుమార్కి ఇట్టే మాట్లాడతా, నేను అట్టే మాట్లాడతా, దాంట్లో డౌట్ లేదు. ఈ కాలేజీ ఎందుకంటే ఈ కాలేజీ చదివిన వాళ్ళు ఈరోజు ప్రపంచ దేశాలు నలుమూలా ఉన్నారు. ఈ కాలేజీ మీద వాళ్ళందరూ కూడా ప్రేమ ఉంది. ఇక్కడున్న మాకు కూడా ప్రేమ ఉంది. 2014లో ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు అయిన తర్వాత నాగేంద్రన్న వీళ్ళంతా కూడా వచ్చి ఈ కాలేజీ పరిస్థితి వివరించిన తర్వాత ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి దాంట్లో పాత స్టూడెంట్స్ అందరినీ, మాకు ముందు బ్యాచ్లు తర్వాత బ్యాచ్లు అందరినీ కూడా ఇక్కడ ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేశాం. దానికి చాలా పెద్ద మొత్తంలో కూడా ఎమ్మెల్యే గారు ఖర్చు పెట్టడం జరిగింది. ఆయన సొంత నిధులతోనే గెట్ టుగెదర్ ఏర్పాటు చేసిన తర్వాత కాలేజీకి తిరిగి ఒక ఊపు వస్తుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేసాం. ఆ తర్వాత ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్లో డబ్బులు ఫీజులు కట్టి ఫీజు రింబర్స్మెంట్ పెట్టి ఇక్కడ ఒక హాస్టల్ బిల్డింగ్ ఉంటే, అటాచ్డ్ హాస్టల్ ఉంటే పిల్లలకి బాగుంటుందని చెప్పని దాదాపు 34 లక్షల రూపాయలు తీసుకొచ్చి వెనక హాస్టల్ బిల్డింగ్ కట్టారు. ఎందుకో ఉచితంగా చదువు చెప్తున్నా
ప్రభుత్వం కళాశాలలో క్వాలిఫైడ్ లెక్చరర్స్ ఉన్నా కానీ పిల్లలు చేరడం పోవడం చాలా ఇబ్బంది. ఈరోజు డిగ్రీ కాలేజీలు ఆల్మోస్ట్ బయట అన్నీ క్లోజ్ అయిపోయినాయి. విద్యాలయ క్లోజ్ అయిపోయింది, శ్రీనివాస క్లోజ్ అయిపోయింది, ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో క్లోజ్ అయిపోయింది. ఇంకెక్కడ డిగ్రీ కాలేజీలు ఉండే పరిస్థితి కాదు, కరుణామయి అయిపోయింది. ఇప్పుడు ఉన్న దానికి మేము అడిగేది ఒకటే, మాకు ఆశ ఉండొచ్చు, మేము సాయం చేసే ప్రయత్నం చేయొచ్చు. మాకు పిల్లలు చెప్పిన తర్వాత కొంతమంది లెక్చరర్స్ కూడా మాతో మాట్లాడిన తర్వాత శాసనసభ్యులు వారికి చెప్పి ఉన్న సమస్యను మేము పరిష్కరించాం. మాకు రిక్వెస్ట్ ఏంటంటే శాసనసభ్యులు వారు ఈరోజు రావడానికి కూడా కారణం అది. ఎందుకంటే ఈ కాలేజీని తిరిగి పేద ప్రజలకి, పేద విద్యార్థులకు దీన్ని అందుబాటులోకి తేవాలా. రేపు కాలేజీ క్లోజ్ అయిపోతే చదువుకోవాలా, మాకు సీటు కావాలి, నువ్వు వచ్చిన వాళ్ళకి సీట్, కాలేజీ లేకపోతే సీట్ ఆడ నుంచి వస్తుంది, కాలేజీ చదువు చెప్పేవాళ్ళు ఆడ నుంచి వస్తారు. ఈ కాలేజీ రన్నింగ్లో ఉంటే మీరు అందరూ కూడా ఉద్యోగాలు చేస్తారు. ఈ పేద విద్యార్థులు అందరూ కూడా ఈ కాలేజీలో చదువుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఇంకొద్దిగా ఒకేసారి మనం పైకి తీసుకోవడం కష్టం అనుకున్నప్పటికీ కూడా రేపు ఈ హాలిడేస్లో దీన్ని పబ్లిసిటీ ఇచ్చి విద్యార్థులు కూడా ఈరోజు మీరు ఏదైతే మీ ప్రిన్సిపల్ గారి మీద ఇబ్బంది పెట్టినారో ఆయన మీద ఎట్లా ఫైట్ చేశారు, ఈ కాలేజీలో భవిష్యత్తులో పిల్లల్ని చేర్పించే దాంట్లో మీరే కీలక పాత్ర వహించాలి. ఎందుకంటే చేసిన వెంటనే అక్కడికక్కడ ప్రామిసులు చేసి సుమారుగా 15 లక్షల రూపాయల నిధి సమకూర్చి నేరుగా నా చేతిలోనే పెట్టారు. ఇది సునీల్ గారి గొప్పతనం. జనరల్గా మనం విశ్లేషణ చేస్తే ఎవరు కూడా అంత డబ్బులు వస్తే కొంత చేతికి ఇచ్చి ఇంకెట్లా పోతూ ఉంటుంది. అట్లా కాకుండా మరీ ఇదేంటంటే ఇంకొక పూర్వ విద్యార్థి 5 లక్షలు ప్రామిస్ చేసి 5 లక్షలు ఇస్తే నన్ను ఇంటికి పిలిపించి సంచిలో అట్నే 5 లక్షలు క్యాష్ కట్టలు అట్టే పెట్టారు. దాన్ని అట్లే తీసిపోయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేసి ఆ సంవత్సరం నుంచి అడ్వర్టైజ్మెంట్ బాధ్యత 2 కాలేజీలకు మేమే తీసుకుని అక్కడ ఇక్కడ ఫస్ట్ ఇయర్ చేరేటట్టు అప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ కాలేజీకి వచ్చేది. కాబట్టి కాలేజీతో ఒప్పందం చేసుకున్నాం. మేము ఫస్ట్ ఇయర్ ఫీజులు మేము కడతాము, వాళ్ళు సెకండ్ ఇయర్కి వచ్చిన రీఎంబర్స్ అయితే మాకు ఆ ఫీజు రీఫండ్ చేసి ఎంత వస్తే అంత చేస్తే మేము మ్యాచ్ చేసి మళ్ళీ ఫస్ట్ ఇయర్ చేరే వాళ్ళకి ఆ డబ్బులు కడతాము అని చెప్పి 4 ఇయర్స్ కంటిన్యూస్గా ఆ ప్రోగ్రామ్ చేసాం. రామచంద్రుడు గారు సూపరింటెండెంట్గా ఉండే చక్కగా అకౌంట్స్ మెయింటైన్ చేసి ఎప్పటికప్పుడు రిఫండ్ మాకు ఇస్తూ ఉంటే మేము బ్యాంకులో డిపాజిట్ చేసి చేస్తూ వచ్చాం. తర్వాత ఈ ఫీజు రియంబర్స్మెంట్ విధానాల్లో మార్పులు వచ్చిన తర్వాత స్కాలర్షిప్ సరిగా రాకపోవడం, స్టూడెంట్స్ రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఆ డబ్బులు తీసుకొచ్చి కాలేజీలో కట్టకపోవడం, ఇటువంటిప్పుడు మాకు రీబ్యాక్ రావడం లేని ఉద్దేశంతో కాలేజీ వాళ్ళకి చెప్పారు, సార్ ఇది కష్టం అవుతుంది, మళ్ళీ మేము రేపు నేను ఉండొచ్చు, సీట్లు ఇంకోళ్ళు ఉండొచ్చు, మీకు అకౌంటబిలిటీ ఇబ్బంది అయితే మళ్ళీ మమ్మల్ని బ్లేమ్ చేస్తారు. సార్ దృష్టికి మీరు తీసుకుపోవడం, సమస్య పరిష్కారం కావడం అయితే జరిగింది. సమస్య ఇక్కడ పరిష్కారం అయిపోయింది, ఆయన మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, ఆ ప్రిన్సిపాల్ వెళ్ళిపోయాడు అని చెప్పి అనుకోవడం కాదు. ఇప్పుడు కూడా సమస్య రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ కళాశాల ఎదుర్కొంటున్నటువంటి సమస్య మన కాలేజ్ కూడా ఎదుర్కొంటుంది, అడ్మిషన్స్. సో దీంట్లో స్టాఫ్ కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, స్టూడెంట్స్ మెయిన్గా చేరినటువంటి వాళ్ళు మీరు తీసుకురావాలి. ఒక స్టూడెంట్ ఒక అబ్బాయిని తీసుకొని వస్తే, ఒక అమ్మాయి చేరిన అమ్మాయి ఇంకొక అమ్మాయి పక్కింటి వాళ్ళని అడ్మిషన్ ప్రోత్సహించి తీసుకొస్తే గవర్నమెంట్ కళాశాలలు బతుకుతాయి. మీరు ఎంతప్పటికీ ఈరోజు ఇంకా కూడా చెప్పాలంటే వాస్తవంగా నాకున్న పరిచయాలతో టౌన్లో 4 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు 4 ఈరోజు అడ్మిషన్స్ లేవు, ఆపేస్తున్నారు. కాబట్టి ఏకైక డిగ్రీ కాలేజీ మందే, అది దృష్టిలో పెట్టుకోండి మీరు. నేను అది కూడా సర్వే చేశాను. అట్లయినా కూడా మన కాలేజీకి రావు, పక్కన ఉన్న ఇంటర్ కాలేజీలో అన్ని ఫెసిలిటీస్ కలిగించాము. ఈరోజు 100 పడిపోయిన అడ్మిషన్స్ ఈరోజు టోటల్ 300 దాకా రీచ్ అయింది. దాన్ని ఎందుకు నిలబెట్టాము అని అంటే భవిష్యత్తులో గూడూరు టౌన్ ఇట్లా డెవలప్ అవుతుంది నా విశ్వాసం అనమాట. టిట్కో ఇళ్ళు కావచ్చు, ఇందిరమ్మ కాలనీ కావచ్చు, జగన్ హౌసెస్ ఈరోజు చూస్తే ఎంతమంది జనాలు ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి టౌన్లో పోతారు నాకు తెలిసిన సంగతి. జిల్లాలో డీజిల్, పెట్రోల్ తగినంత నిల్వలో ఉన్నాయని, వాహనదారులు ఎవరు ఆందోళన చెందవద్దని ప్రతి పెట్రోల్ బంక్ వద్ద వీఆర్ఓను ఏర్పాటు చేశామని, రైతులు తమ పొలం వివరాలు తెలియజేసి క్యాన్ల ద్వారా పెట్రోల్, డీజిల్ తీసుకుపోవచ్చు అని గూడూరు ఆర్టీఓ సత్యనారాయణ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పలు పెట్రోల్ బంకులను ఆర్టీఓ సత్యనారాయణ పరిశీలించారు. పెట్రోల్, డీజిల్ కొరకు వాహనాలు బారులు తీరాయి. ఆర్టీఓ సత్యనారాయణ మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంత ఉన్నాయని, అయితే ప్రజలు పెట్రోల్ దొరకదేమో అని ఆందోళనలో ఒక్కసారిగా వస్తున్నారని తెలిపారు. డివిజన్ వ్యాప్తంగా 27 పెట్రోల్ బంకులు ఉన్నాయని, ప్రతిరోజు ఆయిల్ ట్యాంకర్లు వస్తున్నాయని, 2 వీలర్కు 3 లీటర్లు, 4 వీలర్కు 20 లీటర్లు, భారీ వాహనాలకు 50 లీటర్లు పెట్రోల్, డీజిల్ విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రతి పెట్రోల్ బంకు వద్ద వీఆర్ఓను ఏర్పాటు చేశామని, రైతులు పొలాల్లో ట్రాక్టర్లకు, ఆక్వా రైతులకు కావలసిన డీజిల్, పెట్రోల్ పొలం వివరాలు తెలియజేసి తీసుకుపోవచ్చు అని పేర్కొన్నారు.
చెప్పేసి పెట్రోల్ బంకుల దగ్గరికి ఎక్కువ క్రౌడ్ ప్యానిక్ అయిపోయి మనం దొరకదేమో అని భయాందోళనతో అందరూ కూడా వస్తున్నారు. అటువంటి భయాందోళన పొందవలసిన అవసరం లేదు. మన దగ్గర మన నెల్లూరు జిల్లాలో సఫిషియెంట్గా పెట్రోల్ డీజిల్ ఉంది. అనుకుంటున్నా కూడా మనకున్న గూడూరు డివిజన్లో మొత్తం 27 పెట్రోల్ బంకులు ఉన్నాయి. 27 పెట్రోల్ బంకులు కూడా మన అన్ని బంకుల్లో కూడా స్టాక్ ఉంది, డీజిల్ ఉంది, పెట్రోల్ ఉంది. అయితే ఇప్పుడున్న డిమాండ్ బట్టి మనం అంటే ఇంకా స్టాక్ వస్తుంది. ప్రజెంట్ ఉన్న స్టాక్ నుంచి మనం ఒక 2 వీలర్స్కి అయితే 3 లీటర్స్, 4 వీలర్స్కి అయితే 20 లీటర్స్, హెవీ వెహికల్స్కి లారీలకి వాటికి ఒక 50 లీటర్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ విషయం గమనించి సహకరించాలి. ఎవరు కూడా దొరకదేమో భయంతో ఎవరు వచ్చి తీసుకుని పోవద్దు. అంటే క్యాన్తో తీసుకెళ్ళడం అలాంటి ఇట్లా చేయొద్దని చెప్పేసి మిమ్మల్ని అందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా రైతులకు సంబంధించి డీజిల్ కావాలంటే అది సంబంధిత విఆర్ఓ ద్వారా మీరు అప్రోచ్ అయితే ఇక్కడ ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కూడా ఒక విఆర్ఓని పెట్టడం జరిగింది. ఆ విఆర్ఓని సందర్శించి మీరు మీ ల్యాండ్ ఎక్కడ దేని నిమిత్తం మీరు తీసుకెళ్తున్నారో వాళ్ళకి డీటెయిల్స్ చూపిస్తే వాళ్ళు మీ క్యాన్కి మీరు తెచ్చుకున్న క్యాన్స్ కూడా డీజిల్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆక్వా రైతులైనా అగ్రికల్చర్ రైతులైనా కూడా ఈ విషయాన్ని గమనించాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను. విద్యార్థుల్లో ఉండే స్కిల్స్ను పెంపొందించేందుకు గూడూరు ఆదిశంకర యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తుందని, దీంట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి స్కాలర్షిప్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ ధనుంజయ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలో ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించారు. ప్రిన్సిపాల్ ధనుంజయ మాట్లాడుతూ ఆదిశంకర్ ఇంజనీరింగ్ కళాశాల 25 సంవత్సరాల కిందట ప్రారంభించడం జరిగిందని, 2025 సంవత్సరం యూనివర్సిటీగా మారడం జరిగిందని గుర్తు చేశారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నామని, దీంట్లో మంచి ఫలితాలు సాధించిన వారికి స్కాలర్షిప్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని, దీని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ రామయ్య, అధ్యాపకులు పాల్గొన్నారు. సంస్థ స్థాపించి 25 సంవత్సరాలైంది. ఇది 26వ సంవత్సరం. 2025 నుంచి ఆదిశంకర విద్యా సంస్థలు డీమ్డ్ యూనివర్సిటీగా ట్రాన్స్ఫార్మ్ అయింది. ఈ డీమ్డ్ యూనివర్సిటీలో ముఖ్యంగా కోర్సెస్ అయితే రెగ్యులర్గా రొటీన్గా ఉండే డిగ్రీ కోర్సెస్ కాకుండా మేము ఈ ఇయర్ నుంచి స్పెషల్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాము. ముఖ్యంగా జాబ్ ఓరియంటెడ్, ఎక్కడైతే మనకి స్కిల్స్తో మంచి జాబ్స్ ఎక్కడెక్కడైతే ఈ నార్మల్ డిగ్రీ హోల్డర్స్ కూడా ఇంజనీరింగే కాకుండా మా అటెన్షన్ ఇయర్ నుంచి నార్మల్ డిగ్రీ మీద కూడా ఉంది, పీజీ డిగ్రీస్ మీద ఉంది, పిహెచ్డి డిగ్రీస్ మీద ఉంది. సో ఈ విధంగా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈరోజు కండక్ట్ చేసి క్వాలిఫికేషన్ అకాడమిక్స్ ఎక్సెల్ అయిన స్టూడెంట్స్ని మేము స్కాలర్షిప్ ఫార్మాట్లో వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేయడం కోసం ఈ స్కాలర్షిప్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు మన రామయ్య గారు చెప్పినట్టుగా 4 జిల్లాల్లో ఈరోజు ఎగ్జామ్ జరుగుతుంది. ఇవి 3 డిఫరెంట్ ఫార్మాట్స్లో కండక్ట్ చేస్తున్నాము. 3 సెట్ల కింద పేపర్లు పెట్టుకొని ఒక్కొక్క డేట్కి ఒక్కొక్క ఎగ్జామ్ కింద కండక్ట్ చేసి దాంట్లో మెరిట్ మీద స్కాలర్షిప్స్ ఇచ్చి ఆదిశంకరలో మేము వాళ్ళని మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్తో కూడా మంచి ప్లేస్మెంట్స్తో కూడా మంచి లైఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కోర్సెస్ విషయంలో మనకి ప్రస్తుతము ఏఐసిటి యూజీసీ నామ్స్లో ఎక్కడైతే ఉద్యోగాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉందో ఆ కోర్సెస్ని ఆదిశంకరలో ఈ చుట్టుపక్కల ఏ యూనివర్సిటీలో కూడా అలాంటి కోర్సెస్ లేవు. వాటన్నిటిని కూడా మేము ఆఫర్ చేసి ఇయర్ నుంచి ప్రతి ఒక్క విద్యార్థికి నెల్లూరు జిల్లానే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా మా కాలేజీలో అడ్మిషన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆ డిగ్రీ కంప్లీట్ చేసుకోవడము, డీమ్డ్ యూనివర్సిటీలో కంప్లీట్ చేసుకోవడం అనేది జనరల్గా ఒక మంచి లైఫ్ ఇచ్చే విషయము. సో ఈ విధంగా ఆదిశంకర విద్యా సంస్థలు ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీలో మంచి కోర్సెస్ స్టార్ట్ చేసి ఇయర్ నుంచి మంచి విద్యార్థులని ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో మా చైర్మన్, ప్రో ఛాన్సలర్ వీళ్ళందరూ కూడా
ఒక మంచి దృక్పథంతో ఇయర్ నుంచి మంచి కోర్సెస్ స్టార్ట్ చేయడం కోసం మేము ఏఐసిటి యూజీసీ అప్రూవల్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా రాబోయే రోజుల్లో కూడా మంచి స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ మంచి కోర్సెస్ని ఆఫర్ చేస్తూ ఆదిశంకర నుంచి మంచి విద్యార్థులని మంచి ఉద్యోగస్తులుగా బయటికి పంపించే ఉద్దేశంతో మేము ఆదిశంకర విద్యా సంస్థల్లో మంచి స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీ తరఫున ఆదిశంకర కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో భాగంగా ఈరోజు అన్ని జిల్లాల్లో ఆఫ్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది. ఈ ఎగ్జామ్ ఆఫ్లైన్ ఆన్లైన్ 2 విధాలుగా ఎగ్జామ్ ఉంటుంది. విద్యార్థుల సౌలభ్యం కోసం 2 రకాలుగా ఎగ్జామ్స్ ఈరోజు నిర్వహిస్తున్నాం. ఈరోజు జరుగుతున్న ఎగ్జామ్కి నెల్లూరు, తిరుపతి, గుంటూరు ఈ జిల్లాల్లో విశేష స్పందన లభించింది. ఈ ఎగ్జామ్ 3 విధాలుగా 3 డేట్లలో జరుగుతుంది. ఈ ఆదిశంకర కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈరోజు ఈ 3 జిల్లాల్లో విశేష స్పందన లభించింది. మేము అనుకున్న దానికన్నా ఎక్కువ మంది విద్యార్థులు ఈరోజు ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ ఎగ్జామ్లో ఎవరైతే మొదటి నుంచి 10 ర్యాంకుల దాకా వచ్చినటువంటి పిల్లలకి 4 సంవత్సరాలు 100% వాళ్ళకి ట్యూషన్ ఫీజు ఉంటుంది. అదేవిధంగా 10 నుంచి 20 లోపల వచ్చిన విద్యార్థులకి 50% ట్యూషన్ ఫీజులో రాయితీ ఉంటుంది. అదేవిధంగా 100 ర్యాంక్స్ వరకు వచ్చిన పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా ఫీజులో రాయితీ వాళ్ళ ర్యాంకుని బట్టి వాళ్ళకి పర్సంటేజ్ ప్రకారం ఫీజు రాయితీ ఉంటుంది. ఈ ఎగ్జామ్ని విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో విశేష స్పందన లభించింది. ఎక్కువ మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ ఎగ్జామ్ అయిపోయిన 15 రోజుల లోపల రిజల్ట్ ప్రకటిస్తాము. ఆ రిజల్ట్ ప్రకటించిన రోజు ఆ ర్యాంకుల ఆధారంగా విద్యార్థులకి మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వాలనే ఉద్దేశంతో పిల్లల్ని మెరిట్ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఎగ్జామ్ నిర్వహిస్తున్నాం. విద్యార్థులందరికీ కూడా ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా మేము వారికి తెలియజేస్తున్నాం. అంగరంగ వైభవంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ. తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలి గ్రామంలో కండక్టర్ ఉద్యోగం చేస్తూ జీవనాధారం సాగిస్తూ ఉన్న దారా బలరాం ఆధ్వర్యంలో వాకాడు అశోక్ పిల్లర్ సర్కిల్ నుండి తూపిలి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. తన సొంత గ్రామంలో ప్రతి ఒక్కరిలో అంబేద్కర్ అభ్యుదయ భావజాల స్ఫూర్తి రావాలి అనే ఆశయంతో నిరీక్షణ చేసి ఆదివారం నాడు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అధ్యక్షుడు డాక్టర్ బైరి నరేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ తిరుపతి జిల్లాలో ప్రతి ఒక్క బహుజనులకు ఆదర్శమైన ఘట్టంగా నమోదు చేసుకోబడినది. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అధ్యక్షుడు డాక్టర్ బైరి నరేష్ ప్రసంగిస్తూ
సమాజంలో బహుజనులు తమ చేతుల్లో ఉన్న అధికారాన్ని అగ్రవర్ణాల చేతుల్లో ఉంచి అణగారిన జీవితాలకు అలవాటు పడి భౌతికంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన జీవితాలను కొనసాగిస్తూ ఉన్నాము అని చెప్పారు. సుదీర్ఘమైన అతని ప్రసంగము అందరినీ ఆకట్టుకొని ఉత్తేజపరిచినది. తూపిలి గ్రామంలో ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క మహిళా ఉద్యోగస్తులకు మొమెంటోలు విచ్చేసిన డాక్టర్ బైరి నరేష్ మరియు పంచాయతీ మాజీ సర్పంచ్ సిద్ధారెడ్డి మధుసూదన్ రెడ్డి ద్వారా ఇప్పించి ప్రతి ఒక్కరూ వారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో నలుమూలల నుంచి విచ్చేసిన వివిధ సంఘాల అంబేద్కర్ నాయకులు డాక్టర్ యు రామకృష్ణారావు, తిరుమూరు కృష్ణ, ఎం మాధవ్, షోడవరం సుధాకర్, ప్రసాద్, టీచర్ పద్మమ్మ, పేర్నాటి రామకృష్ణ, కైలాసం, కృష్ణ ప్రసాద్, వెంకటేశ్వర్లు, వరప్రసాద్, దాసరి సుందరం, కుంభాల శ్రీనివాసులు మరియు అంబేద్కర్ విగ్రహ స్థాపన కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కొనసాగిద్దాం బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం. ఈ ఆడబిడ్డల సక్సెస్ వెనకాల వీళ్ళ చేతిలో ఉన్న సావిత్రిబాయి, ఈ ఆడపడుచుల్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఆడపిల్ల డిగ్రీ వరకు, యూనివర్సిటీ చదువుల వరకు చదవాలని, చదివిన ఆడపిల్ల మీరంటే ఫ్యాన్ అన్న, మీరు స్పీచ్కే ఫ్యాన్. మేము వాస్తవాలు మాట్లాడుతూ ఫ్యాన్. జై భీమ్. పేర్నాటి వెంకటేశ్వర్లు గారు, శ్రీ పేర్నాటి వెంకటేశ్వర్లు గారిని సాధారణంగా విధిపైకి ఆహ్వానిస్తున్నాము. ఎంఎన్ఎస్ అని మూఢనమ్మకాల సంఘం ఎంఎన్ఎస్ అని జాతీయ మూఢనమ్మకాల సంఘం అధ్యక్షులు పెట్టుకొని భాస్కర అందుకు దండాలు బాబా అంబేద్కర్ అనే పాటకి కొనటం అందుకు దండాలు. అవుతుంది. దయచేసి అందరూ ఇంకా మన సభ ప్రాంగణానికి చేరుకోవాల్సిందిగా కోరుచున్నాము. ముఖ్యంగా తూపిలి గ్రామ ప్రజలకు మీకు విజ్ఞప్తి, దయచేసి అందరూ సభా ప్రాంగణానికి రావాల్సిందిగా కోరుచున్నాము. ఆ విన్నపాన్ని ఆలకించి దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడే సభ ప్రారంభమవుతున్నది. మన చీఫ్ గెస్ట్ డాక్టర్ బైరి నరేష్ గారు వచ్చేశారు. పొలముల ఆవిష్కరణ జరుగుతున్నాయి.
అవమానంతోనే చదువుకునేటప్పుడు అవమానం, బడికి చదువుకునేటప్పుడు అవమానం, ఉద్యోగం వచ్చిన తర్వాత దాని కింద స్థాయిలో నుంచి అవమానం, ఎక్కడ పెడితే అక్కడ అవమానంగా ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే అంత అవమానాలు పడి ఈ భారతదేశానికి ఆ రాజ్యాంగం అందించాడు కాబట్టి ఈరోజు మనం అంతా ఇక్కడ ప్యాంట్ షర్ట్లు వేసుకొని కూర్చొని బాగా జలసగా ఉన్నాం. అయితే మిత్రులారా, అప్పటి నుంచి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అనుసరించిన వాళ్ళు వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోయారు, ఉన్నవాళ్ళు ఉన్నారు. అయితే అతను పంద ఆపలేదు. సేమ్ బలరామన్న, సేమ్ ఎంతమంది ఉన్నారో ఎంతమంది వెళ్ళిపోయారో ఈ 6 సంవత్సరాలు ఆయన మొదలు పెట్టినప్పటి నుంచి నాకు కూడా తెలుసు. మనం కూడా ఒక పని చేసేటప్పుడు నిబద్ధతతో ఉండాలి. తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, నా శీలాన్ని చూసి నా శత్రువులు భయపడతారు. శీలం అంటే ఏంది? తాగుడు, తిరుగుడు, ఇంకా రకరకాల అబద్ధాలు చెప్పడం, ఒకరి మీద నిందలేయడం, ఇవన్నీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అవమానించబడ్డాడు. అంటే కాంశీరామ్ గారు అదే అవమానం. అంటే మనం జ్యోతిరావు పూలే ముందు పుట్టాడు, ఆయన తరం అయిపోయింది. అంబేద్కర్ గారు తర్వాత పుట్టాడు, ఆయన తరం అయిపోయింది. కాంశీరామ్ గారు తర్వాత పుట్టాడు, ఆయన తరం అయిపోయింది. ఇంకెప్పుడు రాజ్యాధికారం ద్వారా మనం సాధించాలనుకున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. రాజ్యాధికారం సాధించాలంటే ఏం జరగాలి? ఇప్పుడు ప్రజెంట్ విలేజ్ లో ఇక్కడైతే అంబేద్కర్ గారి విగ్రహం ముందు ఆ ప్లేస్ ఓపెన్ గా ఉండేది. ఇదంతా చెట్లు మలిచిపోయి దీన్ని మందబయలు అనేవాళ్ళు మా గ్రామస్తులంతా. అలాంటి క్రమంలో మేమేందంటే ఇక్కడ ఏదైతే ఖాళీగా ఉందో ఆ ప్లేస్ లో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకుంటే బాగుంటుందని నాకు తలంపు వచ్చింది. ఆ క్రమంలో ఈ ప్లేస్ లో సగభాగం అది ఏదైతే ఉందో దాన్ని తాడి చెట్టు అంత నిలువు గొయ్యి తీశారు. మా చుట్టుపక్కల గ్రామాలంతా ప్రజలు కూడా ఏంటంటే ఈ సిమెంట్ కన్స్ట్రక్షన్ లేని బిల్డింగ్ టైంలో తాటాకు తాడి దప్పులతో మట్టి గోడలు పెట్టుకుని ఇల్లు నిర్మించుకునే టైం అది. ఆ టైంలో ఆ మట్టి ఏంటంటే గోడలు అతను వాన కూడా కరిగేటివి కాదు. అందుకని ఆ గొయ్యి తీసేశారు. ఇక్కడ మా గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మాట్లాడి మనము ఈ గొయ్యి కప్పెడితే ఈ గోతికి మట్టేస్తే మాత్రము మంచిగా అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మా గ్రామంలో ఉన్న యూత్ పెద్దవాళ్ళు అందరితో కూడా కలిసి మాట్లాడి
మా ఊర్లో అందరూ కూడా కొంత 7 ట్రాక్టర్లు ఉన్నాయి. ముందు నేను వాళ్ళని కలిసి ఇవన్నీ కూడా వాళ్ళతో చర్చించిన తర్వాత మీరు ట్రాక్టర్లు ఇవ్వండి, ఆయిల్ పట్టుకొని మట్టి తోలుకుంటామని చెప్పే క్రమంలో మా గ్రామంలో రోసిబాబు అనే ఒక అన్న బాగున్నాడు. వాళ్ళు ఏంటంటే ఆ కృష్ణ టీచర్ ఉన్నాడు అబ్బాయి. ఆ అబ్బాయి అంటే బాబు మా కైలో మట్టి తోలిస్తాను, ఆయిల్ నేను పట్టుకుంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మనుబోలు మండలంలోని పెట్రోల్ బంకుల వద్ద సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తూ వాహనదారులకు డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా సక్రమంగా సరఫరా జరిగేలా చర్యలు చేపడుతున్నట్లు మనుబోలు మండల ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్ తెలిపారు. మనుబోలు మండలంలోని 7 పెట్రోల్ బంకులు నడుస్తున్నాయి. ఆదివారం సాయంత్రం నుండి కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు ఏర్పాటు చేయడంతో జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలు పెట్రోల్ బంకుల వద్ద ఆగిపోయాయి. ఆయిల్ డిమాండ్ ఉందన్న సమాచారం ప్రచారం కావడంతో చుట్టుపక్కల గ్రామంలోని వాహనదారులు పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల వద్దకు చేరుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత కొన్ని పెట్రోల్ బంకులకు ఆయిల్ ట్యాంకర్లు రావడంతో పెట్రోల్ బంకు సిబ్బంది వాహనాలకు పొదుపుగా ఇంధనం నింపారు. సోమవారం ఉదయం మండల ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్ తమ సిబ్బందిని వెంటబెట్టుకొని మండలంలోని అన్ని పెట్రోల్ బంకుల వద్ద తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో పెట్రోల్ బంకులు తనిఖీలు నిర్వహించామని, జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలతో పాటు స్థానికంగా ఉన్న రైతులకు అవసరమైన డీజిల్ అందేలా చూడాలని పెట్రోల్ బంకు యజమానులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఆయిల్ కొరత ఉన్నట్లు వచ్చే అపోహలను నమ్మవద్దని తెలిపారు. ఈయన వెంట రెవెన్యూ ఇన్స్పెక్టర్ అరుణ్ తేజ్, వీఆర్ఓలు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనుబోలు మండలం నందు మొత్తం 7 పెట్రోల్ బంకులు ఉన్నాయి. 7 పెట్రోల్ బంకుల్లో ఎటువంటి ఇబ్బంది లేదు. మేము క్షేత్రస్థాయి నందు గ్రామ రెవెన్యూ అధికారులను కూడా నియమించడం జరిగినది. శ్రీయుత జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ప్రతి దగ్గర కూడా ఇప్పుడు విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు హైవే ఆనుకొని ఉన్న మండలం కనుక హైవే ఆనుకొని ఉన్న మండలం నందు హైవే పక్కన మనకు 5 పెట్రోల్ బంకులు ఉన్నాయి. 5 పెట్రోల్ బంకుల్లో కూడా ఎక్కడా కూడా స్టాక్ కానీ పెట్రోల్ కానీ ఇబ్బంది లేదు. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి పరిశీలించి ప్రతి దగ్గర కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు కొంత ఎక్కడా కూడా జాప్యం లేకుండా ఎవరూ ఇబ్బందులు పడకుండా అత్యంత అవసరమైన ప్రయాణాలు చేసే వాళ్ళకి కొంత మేరకు వెసులుబాటు చేస్తూ ఎవరికి కూడా ప్రజలకి ఇబ్బంది కలగకుండా మనకు వాళ్ళకి పెట్రోల్ కానీ డీజిల్ కానీ పట్టవలసిందిగా పెట్రోల్ బంకులు వాళ్ళకు కూడా తెలియపరుచున్నాము. ప్రతి గంటకు ఈ విధంగా మనకు ఎంత స్టాక్ అనేది గ్రౌండ్ లెవెల్లో ఉన్నదని మనం జిల్లా అధికారులకు తెలియపరచడం జరుగుతున్నది. ఉదయం జిల్లా కలెక్టర్ వారు టెలికాన్ఫరెన్స్ నందు కూడా కొన్ని నియమాలు కొన్ని నిబంధనలు కూడా తెలియజేసినారు. దాని ప్రకారమే ఈ మండలంలో కూడా క్షేత్రస్థాయి పరిశీలించి క్షేత్రస్థాయి నందు ఉన్న గ్రామ రెవెన్యూ అధికారులను గ్రామ రెవెన్యూ సహాయకులను కూడా పెట్రోల్ బంకు వద్ద ఉంచడం జరిగినది. ప్రజలు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలిగినా మేము ముందుండి
వాళ్ళకి ప్రజల యొక్క సమస్యలు తీర్చేదానికి వెన్నంటే ఉంటామని తెలియపరుస్తున్నాము. మనకు మొత్తం హైవే పక్కన 5 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఇంకా 2 పెట్రోల్ బంకులు వచ్చి బద్దేలు వెంకన్నపాలెం అనే గ్రామం నందు ఒక పెట్రోల్ బంకు, వీరంపల్లి రాజుపాలెం నందు ఒక పెట్రోల్ బంక్ ఉంది. అక్కడ కూడా అందరినీ కూడా అలర్ట్ చేశాము. కొంత జాప్యం వల్ల ప్రజలు, వాహనదారులు కూడా హడావుడి చేయడం జరిగింది. ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరికీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ సరఫరా చేయడం జరుగుతుందని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. ఇంకపోతే రైతుల విషయంలో కూడా అత్యంత అవసరమైనప్పుడు వాళ్ళకి కూడా డీజిల్ ట్రాక్టర్లకు కానీ వరి కోత మిషన్లకు కానీ డీజిల్ నింపమని పెట్రోల్ బంకులకు కూడా తెలియపరిచాము. క్యాన్లకు కూడా పట్టేదానికి లేదని చెప్పాము. అయినా ఏదైనా అవసరమై ఉంటే, బండి ఎక్కడైనా ఆగిపోయి ఉంటే మా గ్రామ రెవెన్యూ అధికారి వెళ్ళి అక్కడ చూసుకొని వాళ్ళకు కూడా సరఫరా చేయడం జరుగుతుందని ఇందు మూలంగా అందరికీ, వాహనదారులకు కానీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు ఇక్కడ ఏదైనా సమస్య ఉంటే కూడా వారికి దృష్టికి తీసుకెళ్ళి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్న విషయాలన్నీ కూడా పరిగణనకు తీసుకొని ఇబ్బందులు లేకుండా వారి వద్ద మేమందరం ఉంటామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. శ్రీయుత జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఎక్కడి ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కళలను, భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సీసీ రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months అయింది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకొని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇంద్ర ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇంద్ర ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకు స్వాగతం. గూడూరు పట్టణంలోని కరణాలో వీధిలో వెలిసి ఉన్న శ్రీ చిన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా గణపతి పూజ, పుణ్యావాహ వచనం, అంకురార్పణ కార్యక్రమాలు అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వనస్పదే నమః సకృత్సదే రుద్రాయ నమో రుద్రాయ సకృత్సదే. విశ్వరూపా పశవో వదంతి సానో మంత్రే సమోర్జందుహానాధేనుర్వాగస్వానుపతిష్ఠుదయతో అయం ముహూర్తః సుముహూర్తో అస్తు.
అనుహవం పరిహవం పరివాహం పరిక్షపం దుస్వప్నం దురిసంతద్విషత్యో దిశామ్యహం అనుహూతం పరిహూతకం సాఖ్యామదా సమాయంతయా ఇజాదాస్తు సహసాస్తు మన్యరింద్రో మన్యరేవాసా దేవో మన్యరో దాపురుణో జాతవేదానః యనదేవా పుత్రేణ ఆత్మానం పునదే సదానా దేవదాస్తు నిశ్చయ యనదాస్త్రధారేణ భావమాన్య ప్రణతమాం రాజాపత్యం పవిత్రం యతోధ్యామం హిరణ్యయం దేరక్షం భవితో వయం పూజం బ్రహ్మామీమహే లోపల చేతే పవిత్రమర్చసి అగ్నేతదుంతరా బ్రహ్మదేవ మునీమహేంద్రాభ్యాం దేవసంస పవిత్రేణ సవేన దేవీ దేవైः సమావృతాः పావమాని స్వస్తయనీः సుగాహితస్తః శుభిసంతోషః బ్రాహ్మణే స్మృతం మితం యేన దేవాః పవిత్రేణ ఆత్మానం ప్రదే సదా దేవదాస్త్రధారేణ పావమాన్య పునంతు. వాసవి మాత జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి విశేష అలంకరణ, సామూహిక కుంకుమ మరియు సువర్ణ పుష్ప పూజ ఘనంగా నిర్వహించారు. భక్తులు వాసవి మాత నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. दैवी गायत्री चंद्रप्रेमं भूमं स्वांगनाथवान् सत्यं तत्सवितुर्वरेण्यं भगवो देवसरिमे देवयानब्जोदयाय नमः. ओम धर्मनिष्ठाय नमः. ओम सर्वकर्मविदाय नमः. ओम कामाक्षय नमः. ओम कामसम्मात्राय नमः. ओम कामगुरुदुर्जिताय नमः. ओम गजाननाय नमः. ओम गणाध्यक्षाय नमः. ओम विघ्नराजाय नमः. ओम विघ्नेश्वराय नमः. ओम दैवमूर्ताय नमः. पुत्राणां ये दोष समजनता तद्दोष परिहारार्थं सायंकाल पूजां च करिष्ये नमः. ओम ब्रह्मवचनाय नमः. ओम ज्येष्ठवे नमः. ओम विष्णुप्रियाय नमः. ओम भक्तदात्मने नमः. ओम जितमन्मदाय नमः. ओम ऐश्वर्यकाले नमः. ओम संतोषदाय नमः. ओम चंद्रशोधराय नमः. ओम चतुर्थाय नमः. ओम चंद्ररूपाय नमः. ओम इंदिराय नमः. कन्ये नमः. ओम प्रमदाय नमः. ओम तेजाय नमः. ओम केशाय नमः. धारणपत्र अक्षतां समर्पयामि. स्वाहाय नमः. ओम स्वराय नमः. ओम सुधाय नमः. ओम ज्ञानी नमः. ओम हिरण्ये नमः. ओम लक्ष्मी नमः. ओम नित्यपुष्टाय नमः. రాజమాన్య రాజపూజితులైన మహారాజ అది ఆ వక్రం అనేది కాదయ్యా. ओम परमाय नमः. ओम भक्ताय नमः. ओम प्रमोदनाय नमः. ओम मोदकप्रियाय नमः. ओम विष्णुप्रियाय नमः. ओम विक्रांताय नमः. ओम विष्णुदेवाय नमः. ओम विराटाय नमः. ओम श्रीधराय नमः.
నమః ఓం సంసారే నమః ఓం సంసారరూపే నమః. గూడూరు మండలం పాలిచేర్ల గ్రామంలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం సందర్భంగా మహాశివునికి అభిషేకం, విశేష పూజలు, ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నదాన ప్రసాదాలు స్వీకరించారు. ఓం లింగాయ నమః, ఓం శివలింగాయ నమః, ఓం శంభులింగాయ నమః, ఓం ఆదిగణార్జునలింగాయ నమః, ఓం అక్షయలింగాయ నమః, ఓం అనంతలింగాయ నమః, ఓం ఆత్మలింగాయ నమః, ఓం అమరనాథేశ్వర లింగాయ నమః, ఓం అమరలింగాయ నమః, ఓం అగస్థేశ్వరలింగాయ నమః, ఓం అచలేశ్వరలింగాయ నమః, ఈశ్వరలింగాయ నమః, ఓం అరుణాచలేశ్వరలింగాయ నమః, ఓం అర్ధనారీశ్వరలింగాయ నమః, ఓం అపూర్వలింగాయ నమః, ఓం అగ్నిలింగాయ నమః, ఓం వాయులింగాయ నమః, ఓం జలలింగాయ నమః, ఓం గగనలింగాయ నమః, ఓం పృథ్వీలింగాయ నమః, ఓం పంచలింగాయ నమః, ఓం ప్రణవలింగాయ నమః, ఓం పగడలింగాయ నమః, ఓం పగడలింగాయ నమః, ఓం పశుపతిలింగాయ నమః, ఓం పీతమణిమయలింగాయ నమః, ఓం పద్మరాగలింగాయ నమః, ఓం పరమాత్మకలింగాయ నమః, ఓం పరమాత్మకలింగాయ నమః, ఓం సంగమేశ్వరలింగాయ నమః, ఓం సంగమేశ్వరలింగా, ఓం సువర్ణలింగేశ్వరాయ నమః, ఓం సుందరలింగేశ్వరలింగాయ నమః, ఓం శృంగేశ్వరలింగాయ నమః, ఓం సోమనాథేశ్వరలింగాయ నమః, ఓం సిద్ధేశ్వరలింగాయ నమః, ఓం గావర్ధేశ్వరలింగాయ నమః, ఓం కేదారేశ్వరలింగాయ నమః. ఓం నమః శివాయ. మన దారుచర్ల గ్రామంలో భీమలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ ఈ యొక్క స్వామివారికి గర్భాలయ దగ్గర స్వామివారికి అభిషేకం చేస్తూ మీరు చేసినటువంటి నీరు డైరెక్ట్గా స్వామివారి మీద పడతాయన్నమాట. భోజనాన్ని వృధా చేయకూడదు ఎవరు కూడా. అంకుల్ ఆ స్పీడ్ బాక్స్ కోసుకోకూడదు, కోసుకోకూడదు. అందరికీ పెడతారు. సాయంత్రం వరకు పెడతారు. పూజాపడైతే దినాలనే కాదు, సాయంత్రం వరకు పెడతారు. అబ్బాయిలు కంప్యూటర్ కూడా తింటే ఎవరేం చేయలేరు. ఆ భయాలని పోగొట్టుకోవాలంటే మొదట చీకటిని గమనించాలి. ఎవ్వరు కళ్ళు తెరవకూడదు. పిల్లలకైతే అపురూపమైనటువంటి మేధస్సు పెరుగుతుంది, ఆ యొక్క జ్ఞాపక శక్తి పెరుగుతుంది. హాయిగా కూర్చుందాం.
నిరంతరము సహజంగా సరళంగా జరిగేటువంటి శ్వాస అంటే ముక్కులోకి పోయే గాలిని వచ్చే గాలిని గమనిద్దాం. దీనిని ఎందుకు గమనించాలి అంటే మనం మానవులం, కళ్ళు తెలుసుకుంటే అన్ని చూస్తాం. ఓం దత్సర్వం ఓం దత్వరో నమః అంతఃసరదివోదేజుఘాజాం విష్ణుమూర్తిష వైయజ్ఞస్వం ఖడ్గారస్వంద్రస్వం గోరద్రస్వం విష్ణస్వం బ్రహ్మత్వం ప్రజాపతిః వందనాభానా వై విష్ణుః యజ్ఞ ఏవాందద ప్రతిష్ఠతి సోత్రజుహాది విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా प्रतिष्ठायै स्वाहेति महादेवी यज्ञे विष्णुपत्नी धीमहि तन्ना लक्ष्मी प्रचोदयात् सुज्ञाजातमनादनमाबलविकरणादनमाबलविकरणादनमाबलादनम बलप्रमथनादनमस्तर्भुतमनादनमामहान्मनादनमः घोरे घोर घोर घोरदरेभ्यः सर्वेभ्यः सर्वधर्मेभ्यः नमस्ते रुद्रारूपेभ्यः विरसभूतानां ब्रह्मादिब्रह्मणः ब्रह्मा शिवो मे अस्मदा शिवोम् हिमलिंगेश्वराय नमः साधारणोक्त सुवर्णदिव्यमन्त्रपुष्पाञ्जलिमहपदानजा दानिदानस्तक्तमदेवदे आपो हम्बावकर्णा हम्बावहस्मावनमः पाहिमां कृपया देव शरणागतवत्सला हिमलिंगेश्वराय नमः आनन्दकरपूर्णदिव्यमङ्गल మనుబోలు గ్రామంలోని శ్రీ విష్ణు ఆలయంలో సోమవారం మోహిని ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మాధవగిరి హనుమాచార్యులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం అన్న ప్రసాద సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయ దాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కీర్తిశేషులు దుగ్గన వెంకటకృష్ణయ్య, జ్ఞాపకార్థం ఆయన కుమారులు దుగ్గన రమేష్, శరణ్య దంపతులు, దుగ్గన సురేష్, శారదా దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम शांति 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 सहस्रशीर्षा ओम हिरण्यवात्रब्रह्मणो गुरुसंहारे अपयो स्वामी चिन्यकथा ब्रह्मणभारे एकदैव यजमानायुक्तेजो ददाति चक्रवर्तनः गोपदाभ्यां अतो धर्माणि धारयन्नां विष्णा कर्माणि वसरयितो अमृतानि वसुसे इंद्र युवराजासं राज्यो वसुमेस्ति ओम तद्विष्णोः परमगतं सदा वसन् सूरयः दिवे विदक्षराजनं तद्विप्रा सुवन्यवं जागृभागं तस्मिन्नरे विष्णु हरियत् भवदहदाय पुरुषेन्द्रियायुष्येन्द्रिये प्रतिष्ठते पुस्तकाम्यात्मनो वाञ्छा प्रसिद्ध्यर्थं धर्मार्थकाममोक्षदर्शपुषा प्रसिद्ध्यर्थं राकेश स्वामिनः अनुग्रहप्रसादसिद्धिरस्तु पुस्तकेन्द्रियायुष्येन्द्रिये प्रतिष्ठते पुस्तकाम्यात्मनो वाञ्छा प्रसिद्धिरस्तु दीर्घायुः అన్నం తిన్నాక మోసపోయింది వెళ్ళిపోయి నమో నారాయణాయ. నెల్లూరు జిల్లా మనుబోలు గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ శ్రీదేవి భూసమేత విష్ణు దేవాలయంలో ఈరోజు ఏకాదశి వైశాఖ మాసం శుద్ధ ఏకాదశి సందర్భంగా స్వామివారికి సుప్రభాత సేవ, తదుపరి పంచామృతాభిషేకం, అలాగే విశేషంగా స్వామివారికి అన్నదాన కార్యక్రమం కూడా సాగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి కూడా మనుబోలు గ్రామ వాస్తవులైనటువంటి కీర్తిశేషులు శ్రీ దుగ్గన వెంకటరమణయ్య గారి జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని, వారి కుమారులు, కోడళ్ళు, కుటుంబ సభ్యులు అంతా కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించి
పొద్దున స్వామివారికి ఉదయం అభిషేకం దగ్గర నుంచి కూడా అన్నదాన కార్యక్రమం వరకు వాళ్ళు సహకరించారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కృప కడగాలని, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్త మహాశయులందరికీ కూడా స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వారు కూడా ధన్యులయ్యారు. వీరందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఉన్నాం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.